వద్దు గన్లు ఏం చేస్తున్నావు ఇత్తులు కింద పడ్డది అది కాయ పండు మచ్చింది చూడు ఇత్తులు ఎట్లున్నాయి ఓ రవ్వ పెద్ద పెద్దగా ఉన్నాయి ఇత్తులు అవి ఎండబెట్టాలి కదా ఎండబెట్టి చేసి ఇక్కడ కవర్ మీద కాదు ఇది కూడా కట్ చేయి అదే కట్ చేద్దాం ఇది పెద్దగా ఉందిగా మెల్లగా అది మీద పడితే స్మెల్ వస్తుంది పామురిపోతే వస్తుంది స్మెల్ కూడా అట్లా వస్తుంది ఎట్లుంది అది ఇది కూడా తెంపుగా ఇది అయితే ఎన్ని రోజులు అవుతుంది కదా దాని మీద పెట్టు కవర్ మీద ఇక బెండకాయలు వస్తుంది చూడు నాకు బీరకాయలు అయితే తెంపినాం మొత్తము ఈ తోట మొత్తం తెంపి ఆ కుప్పాడ పెట్టేసి ఈ లాస్ట్కి లైన్కి వస్తే ఇక నాలుగైదు వెళ్ళినాయి బీరకాయలు అంతే కదా ఇంకా లేవు కదా ఇక బీరకాయలు ఆడొకటి ఉంది వస్తురంట అన్న వాళ్ళు కూడా చేసిన వస్తురంట పోదాం ఇక ఇది కూడా తెంపి ఆడబెట్టు కదా మస్తు పెద్దగా మక్కింది మంచిగా మక్కింది అది కొంచెం మిస్టేక్ అయినా కానీ ఉప్పున పోతుందా అది వాటర్ వచ్చేసినాయి దానికి అన్నీ కదా ఇప్పుడు అది మొత్తం ఎండినాక ఇత్తులు ఇస్తారు అందులోకించి లేదంటే అట్లా ఖరాబ్ అయ్యి ఇత్తులు కింద రాలిపోతున్నాయి అవునవును కింద ఈ చెట్టు మీద కూడా ఏదో ఇత్తులన్నీ పైన కుందే మాది ఎండిపోయింది మొత్తం ఇత్తులు లేవు అదే లేవు మళ్ళీ మనకి నెక్స్ట్ పెట్టాలి కదా పెట్టాలి పెట్టడానికి అయితే ఈ చిక్కుడుకాయ వస్తలేదు వద్దు అది లేట్ పెట్టినాం లేట్ పెట్టిరా అటు పోదాం పైగా ఇలా స్మెల్ వస్తుంది కాకరకాయ ఉండొద్దు గడ పైన కాకరకాయ ఉంది కానీ అందది పైకి ఉంది ఇక వాళ్ళు వస్తే కాకరకాయలకు పోదాం దా మళ్ళా ఇవి కూడా ఇవ్వమంటాడో ఏమరా ఇవి కూడా బాగా లావ్ అయినాయి మళ్ళీ పొడుగ్గా అయినాయి మరి ఏమంటాడు అన్న వచ్చినాక చూద్దాం వచ్చినాక అన్న ఒక్కడు కోసుకొస్తాడు ఎక్కువ లేవుగా కొన్ని ఉన్నాయి కానీ పొడుగ్గా ఉన్నాయి మంచిగా వచ్చినారు వాళ్ళు కూడా బండి సౌండ్ వస్తుంది ఒక చెట్టు మంచిగా కాసింది చిన్న చెట్టు ఏది అది సీడ్ వేరే ఇది కాదు ఇది మంచిగా ఇది పూత వస్తాయి ఇక కదా ఇగో వచ్చి రాళ్ళు కూడా బండి సౌండ్ వస్తుంది అవి మంచిగా ఉన్నాయి ఇత్తులు ఏడా దేనివి ఏడొద్దు ఏడా ఇట్లకైనా పోదా గట ఎందుకు అయిపోయిందా గింత లేటా అన్న ఈడనే ఉన్నాం బీరకాయలు అన్న కాదు ఇంతసేపు అయ్యారు మళ్ళా ఇంతసేపు అయ్యారా అవునా వెలిగిపోతుంది ముఖం కాదన్న గింతసేపు పోతారా అన్న అనే లేట్ అయిందా ఎట్లా పోయినాయి కాకరకాయలు అబ్బా ఎంత 750 350 మంచిగా పోయింది వావ్ అంతేనా పూట అవుతుంది కదా దా వాళ్ళు వచ్చిర్రు కట్టి పోదాంపా బీరకాయలు నింపరా తెంపినాం అయిపోయినాయి అంటారేమో అని చెప్పేసి ముందే చెప్తున్నాం వీళ్ళకి పోదాం పర్రి కానీ పొప్పడికాయలు ఇంత పెద్దగా అవుతున్నాయి కానీ మక్కలేవు ఇంకా అంతేనా ఆ చెట్టుకా అంతే ఏదైనా తినడానికి బాగుండాలి రా సో ఫైనల్గా అయితే అన్న వాళ్ళు వచ్చే వరకు అయితే ఇగో ఇన్ని బీరకాయలు అయితే వద్దే నేను ఇద్దరం కలిసి కట్ చేసినాము ఇక ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక కవర్లు నింపేస్తే ఇవి పక్కకు పెడితే మళ్ళీ కాకర తోటలకు అయితే పోవాలి ఇక కానీ మంచిగా ఉన్నాయి ఇంకా తీసేద్దాం అనుకున్నారు తోట ఇన్ని వెళ్ళినాయి నడవండి తొందరగా ఓ ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండు వీళ్ళేమో ఇట్లా వస్తారు ఏందొద్దు ఇది పొట్లకాయ అయితే గిట్లుంటుందా మరి అలా ఎర్రగా కనిపించింది కదా దాని మీద తోలు తీసేయాలి గువ్వం తీసేస్తే ఆ కలర్ ఉంటుందా చెమ్మకాయ వేరేదట మళ్ళీ కట్టిపోతున్నావు ఏమైంది ఫోన్ ఎందుకో అరే వాడ కూడా ఉన్నాయి ఇంకా బీరకాయలు ఏది వావ్
మస్తున్నాయి ఇవి కూడా ఇత్తులు. ఇంక ఇది ముద్రలేదు. అయితే ఇది చెమ్మకాయ ఇత్తనమా, చెమ్మకాయ విత్తు. అసలు ఈ చెమ్మకాయతోటి యూజెస్ ఏమున్నాయి చెప్పురు ఒకసారి. అంటే ఇక్కడ చెట్టు ఉంది, మీరు చెప్తే దాన్ని బట్టి మేము యూజ్ చేసుకుంటాం. మంచిది ఇది. అంతేనా? వండుకుంటారా? కర్రీ కూడా బాగుంటుంది. అవునా? అదే వీళ్ళు చెప్తే ఇక చూద్దాం ఎట్లుంటుందో. వావ్ బాగున్నాయి. జ్యోతికి అట్లా పట్టుకుంటే ఎట్లా జ్యోతి కాకరకాయలు? బకెట్ తెమ్మని ఎంతసేపు అయినా చెప్పబట్టి బకెట్ దేవాలా? కింద పెడతా మంచి. పవర్ బ్యాంక్ పడింది. పని రాదంటున్నా. అబ్బా బాగానే కోసినావుగా. మరి కోస్తున్నా, పొద్దున బీరకాయలు కూడా కట్ చేసిన. ఎండ కూడా ఎట్లా కొడుతుందో. ఎట్లా కొడుతుంది? ఎండ లెక్క కొడుతుంది. తొందరగా ఇది కట్ చేసి మార్కెట్ పోయి మళ్ళీ ఇంటికి పోమయ్య. నువ్వు పోదా మార్కెట్కి? వద్దా? చూడు టైం ఉంటే పో, లేకుంటే వద్దు. ఎందుకంటే ఇంటికాడ బట్టలు మూతం అవుతున్నాయి. 4 రోజులు అవుతుంది ఉతకక. ఓ వెనకాల కాయలు ఇచ్చి పెట్టుకుంటూ వస్తుంది ఇగో మొత్తం. ఇగో ఇవి కావా అవి కావా? ఇది ముంగట ఉంది, ఒకటి సైడ్ చూడు, ఇంకెనకాల ఉన్నాయి జ్యోతి. దాకా రాలేదంటే అట్టున్నాయి కావాలి. కవర్లు అయినాయా ఇప్పుడా? 1 2 3 కవర్లు, అదొకటి 4 కవర్లు, 5 కవర్లు అవుతాయి. అటు ఇటు ఇంకొక 2 3 అవుతాయి. అయితే నేను పోవాల్సింది మార్కెట్ ఎట్లకెళ్ళి. పో, నువ్వు పోయేసే వరకల్లా వద్దు. నేను ఇంత పచ్చకూర వేస్తాం. సుక్కకూర ఎడతాంటాం ఎట్లా? సుక్కకూర మార్కెట్ తీసుకోతాను వద్దు. అవునా? చూడు ఎంత బాగుంది సీడ్, బ్లాక్గా. వేరే సీడ్ ఇది, అటు వేరే సీడ్. బరువు అవుతుంది కాయ షైనింగ్ ఉండాలి జ్యోతి. గాయానికి బరువు అవుతున్నాడు ఎట్లా జ్యోతి? నువ్వు చెమటలు చూడు ఎట్లా వస్తున్నాయి, ఎండ కొడుతుంది. ఎండకు చెమటలు. మరి పని అంటే కాదుగా జ్యోతి? నిజంగా కాదు, కానీ మనం స్టార్టింగ్ వచ్చినప్పుడేమో నాకు ఇట్లా చాకు కూడా పట్టుకోనికి రాలేదు. అలాంటిది ఇప్పుడు ఇవి కట్ చేస్తున్నా, బీరకాయలు కట్ చేస్తున్నా కొద్ది వస్తుంటుంది పని. అంతే, మెల్లమెల్లగా పని అయితే నేర్చుకుంటున్నా. ఇక అట్లనే నెక్స్ట్ టెండర్ నెక్స్ట్ మనమే పట్టుకోవాలి. గడ మాట్లాడుతా అన్నాడు, ఇంకా మాట్లాడతలేడు అన్న. చూడాలి ఇక ఎప్పుడు మాట్లాడతాడో. ఇదో చెంపలు అయితే వాడుతుంది. సరే జల్దిగా నింపినాక తీసుకొని పోదాను. ఇక ఎడి పోతున్నావు జ్యోతి? అయిపోలే ఇంకా? అయిపోయింది. మరి ఏం చేస్తున్నావు? ఇంకా పండుగ పట్టుకొని తిరుగుతున్నావు? ఎడ దొరుకుతాయని చూస్తున్నా. ఎందుకు? తింటావా? ఇది ఇందాక వదిలే కట్ చేసింది. ఎర్ర ఉంటుంది లోపల. సీడ్స్ ఎంత బాగుంది కదా. ఇంటికి తీసుకోవమ్మా. ఎందుకు? ఏం చేసుకుంటావు? ఎడ పెడతావు? ఏ వద్దు. కానీ ఎంత బాగుంది, దానిమ్మ గింజలు లెక్క. అవును. పోదాం. ఎడికి? నువ్వు మార్కెట్ పో, నేను చేసే కూర్చుంటా. ఇక మార్కెట్ పోయినాక ఇంటికి పోయి మళ్ళీ ట్యూషన్ టైం అవుతుంది. అవును. అందుకని నీ తొందరగా పోయి తొందరగా వస్తే వెళ్ళిపోదాం. సరే. ఇక్కడ కాకరకాయ కోయమంటే చేత కాదు, ఈడనేమో ఎట్లా వాడితే అట్లనే కట్ చేస్తుండు. పుణ్యానికి వచ్చినా కూరలో కట్ చేయాలి, కింద వాడేని కట్ చేయాలి. కింద వాడేసే బదులు కూరలో కట్ చేస్తే అయిపోతుంది కదా. పండు తింటావా కూరలా? పండు కాదు, అదే అంటున్నా. ఫైనల్గా అయితే 5 కవర్లు వెళ్ళినాయి. ఇవే పొద్దున తీసుకోతా, అయ్యే పోవు. పట్టుకో 2 కవర్లు. మరి ఇంకొక కవర్ ఎట్లా? నువ్వు పట్టుకురా. నేనా? లవ్వు పోదాం, నడువు దబ్బునా. మస్తు నూరుతున్నావు. బండి మీద ఎన్ని సంచులు? 4 3 4? అరే ముంగడ కూడా పెట్టుకున్నావు కదా. ఒకటి నువ్వు పెట్టుకోతున్నావా? కాంట పట్టుకుంటావు. వెనకాల కూర్చుంటా. మళ్ళీ నేను నడుచుకుంటూ రావాలా దీన్ని పట్టుకొని? మెల్లగో మరి. పొద్దున ఏమైంది తెలుసా? బండి వస్తుంటే చెప్పినా రాశానా? చెప్పలే. వస్తుంటే ఒక ఆయనకు బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ తీసి. అవునా? మంచి పని చేసి. వాళ్ళ ఫ్యామిలీ. అయ్యో, ఎట్లా అని చెప్పించినాం. ఏడా? సిల్సారం కాలేజ్ ఉంది చూసినా. సరేపా. అన్న వాళ్ళు మార్కెట్ పోయినాక ఇగో పొప్పడికాయలు తెంపినాం. వద్దే తెంపింది, నేను కింద పట్టుకున్నా. ఇగో తర్వాత చుక్కకూర, ఇది ఇలా మార్కెట్లో అమ్ముతారంట. అయితే ఇది మొత్తం ఒక బ్యాగ్ అయింది. అంటే ఇట్లా విడివిడిగా తెంపినాము. ఇప్పుడు ఇవన్నీ కట్టగట్టాలి. కట్టగట్టి ఇంటికి పంపిస్తే సాయంత్రం మార్కెట్లో పోతాయి ఇవి 2. వద్దే ఏం దేవులాడుతున్నావు? ఇంకా ఏం దేవులాడుతున్నావు? వద్దే లోపల ఉంది, చాకు దేవులాడుతుందంట. ఇప్పుడైతే ఇవి కట్టలు కట్టాలి. వాళ్ళు వచ్చే వరకు కట్టలు కట్టి పంపించేస్తాం. చుక్కకూర కట్టలు కట్టడం అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పటికి ఒక 10 కావచ్చు. ఒక కట్ట వచ్చేసి ఇంత కట్టినాం. అంటే నేను పెట్టేస్తున్నా, వద్దే సుత్తిలి ఏమంటారు కడుతుంది.
అయితే సుతిలి ఎందుకు కడుతుందని అంటే ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు లేవు బావి దగ్గర, అంతేనా వద్దునే? ఇగో ఇంత సుతిలు దగ్గర పెట్టుకుంది, ఇక కడతా ఉంది. ఇక ఇప్పుడు అయిపోతుందా? తొందరనే అయిపోతుంది కదా, కొంచెమే ఉంది. అటు ఇటు ఒక 100 రూపాయలు వస్తుండొచ్చు. ఎందుకనంటే ఇది ఒక కట్ట 10కి 3 బాగుంది. ఇంట్లో చుక్క కూర ఎందుకంటే ఇప్పుడే తెంపినాం కదా, చాలా ఫ్రెష్గా ఉంది. ఇక మార్కెట్లో పోగానే తీసుకుంటారు. ఇక సాయంత్రం నుంచే కదా మార్కెట్, ఇంకా అయిపోలే అందులో ఉంది, ఇంకా చాలా ఉంది. అటు ఇటు మంచిగానే అయ్యేటట్టున్నాయి. ఇక ఇప్పుడైతే ఇవి కడుతున్నాం, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చే వరకు టైం పడుతుందట. చూస్తావా అయ్యింది బండి, టైం ఎంత అవుతుంది? 4:30 అవుతుంది. 2 గంటలకు పోయిర్రు. ఇంతసేపు అటే పోతే ఎట్లా అనుకున్నావే? పోలేదా? మరి ఎట్లా పోయిందా లేదా? వేస్టేనా? పొద్దున 300 వస్తే ఇప్పుడు 250. నేను చెప్పిన అన్నకి ఈరోజు ఒక్కరోజు ఉన్నంత పొద్దున వచ్చింది కదా అన్న కూడా. ఇంతసేపు నడుగా పోదాం.